హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ 30 డే ఛాలెంజ్లో లాస్ట్కి వచ్చేస్తున్నామండి. ఈరోజైతే 28th డే అనమాట. ఇంకా 2 పెయింటింగ్సే ఉన్నాయి లాస్ట్. ఈ 3 కూడా కొంచెం నేను డిఫికల్ట్ లెవెల్ పెంచి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు కూడా నేను ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ తీసుకున్నానండి. ఒక ఫ్లవర్, మనకి వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది కదా, 5 పెటల్స్ది, మధ్యలో ఎల్లో వచ్చి అది ఆ ఫ్లవర్ ట్రై చేస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ లీవ్స్ వస్తాయి. వెట్ ఆన్ వెట్ టెక్నిక్కే యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకున్న ఫ్లవర్ అంతా వాటర్తో వెట్ చేసి కొంచెం లైట్గా ఎల్లో కలర్ని సెంటర్ నుంచి స్ట్రోక్స్ ఇచ్చాను, ఫస్ట్ లేయర్. అండ్ అక్కడక్కడ కొంచెం రెడ్ స్ట్రోక్స్ ఇచ్చానండి సెంటర్లో, అండ్ కొంచెం బ్లాక్ యాడ్ చేశాను. సో అది అక్కడ డెప్త్ అండ్ క్రియేట్ చేయడానికి. ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ పెటల్స్ని అడ్జస్ట్ చేశాను స్లోగా. మనం ఎక్కువ వేరే కలర్స్ ఏమీ యూస్ చేయకూడదండి. అక్కడున్న ఎల్లో కలర్తోనే డ్రాగ్ చేస్తూ పెటల్స్కి కొంచెం డీటెయిల్ ఎఫెక్ట్ ఇచ్చాను. తర్వాత బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ కొన్ని బడ్స్ లాగా మొగ్గలు ఉంటాయి కదా ఫ్లవర్కి, అలాగా కొన్ని డ్రా చేశానమాట. ఫస్ట్ వాటికి ఎల్లో కలర్ లైట్ షేడ్ ఇచ్చానమాట. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు లీవ్స్, ఇక్కడ నేను చుట్టూ కూడా నేను ఓన్లీ గ్రీన్ లీవ్స్తోనే కవర్ చేశానండి. సో ఫస్ట్ నేను ఎక్కడెక్కడైతే లీఫ్ డ్రా చేశానో అక్కడంతా కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ గ్రీన్ కలర్ ఇచ్చాను ఎక్కువ వాటర్తో. దాని తర్వాత మళ్ళీ కొంచెం డార్క్ కలర్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి పెయింట్ చేస్తూ ఆ లీవ్స్ మీద డీటెయిల్స్ ఇచ్చానమాట. ఇక్కడైతే మనం గీసుకున్న మొగ్గలకి ఆ స్టెమ్స్ పెయింట్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో ఉన్న లీవ్స్ అన్నీ కూడా కొంచెం డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్ చేస్తూ ఇలా షేడింగ్ ఇస్తూ డీటెయిల్స్ ఇచ్చాను లీఫ్కి. ఇలాగ మిగిలిన లీవ్స్ అన్నీ కూడా ఈ సెకండ్ లేయర్ అనమాట వేసి డీటెయిల్స్తో ఫినిష్ చేశాను. సో ఇప్పుడు లీవ్స్ పార్ట్ అంతా అయిపోయిందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను డార్క్ గ్రీన్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. సో మనకి లీవ్స్ కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి. దాని తర్వాత మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఫినిష్ అయ్యాక లాస్ట్లో నేను కొంచెం ఫ్లవర్స్కి ఫినిషింగ్ ఇచ్చాను. వెరీ లైట్గా ఎల్లో అండ్ గ్రీన్ తీసుకొని మనకి ఆ పెటల్స్ అన్నీ కరెక్ట్గా షేప్ తెలిసేలాగా ఓన్లీ అవుట్లైన్ వరకు ఇలాగ ఇచ్చేసాను, పెయింట్ చేశాను అనమాట. మీకు వెరీ లైట్ గ్రీన్, జస్ట్ మనకి అది అవుట్లైన్ లాగా కనిపిస్తుంది. సో అన్ని పెటల్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఈ లాస్ట్ ఫినిషింగ్ స్టెప్ అనమాట ఫ్లవర్కి. సో ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా నాకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ ఒక లేయర్ యాడ్ చేశాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.